ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 25వ అధ్యాయం. 1951లో ఒక రాత్రి సురాజ్బాయికి స్వప్నం వచ్చింది. ఆమె భర్త శవాన్ని శ్మశానానికి తీసుకుపోతుంటే ఆమె శోకిస్తుంది. ఇంతలో కఫ్నీ తలకు గుడ్డా గల ఫకీరు కనిపించి, నీ భర్త బ్రతుకుతాడు, దుఃఖించకు అన్నారు. తక్షణమే ఆమె భర్త బ్రతికాడు. ఆ రాత్రి వేరే ఊళ్ళో ఉన్న ఆమె భర్తకు జబ్బు చేసి చిత్రంగా తగ్గిపోయింది. అతనిని కాపాడిన ఫకీరెవరా అని ఆమె ఆశ్చర్యపడింది. తమ జైన మతంలో అలాంటి వారెవరూ లేరు. ఒక మిత్రుడు సాయిపటం చూపినప్పుడు ఆ ఫకీరు ఆయనే అని గుర్తించి సాతి మతస్థుల విమర్శలు లెక్క చేయక పూజించసాగింది. తరువాత ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు తాను కలలో చూసింది షిరిడీ అని గుర్తించింది. శ్రీమతి ఆర్ ఫెర్నాండెజ్ క్రైస్తవ మహిళ. వీరబ్బాయి ఆందోనికి స్నానం చేసినప్పుడల్లా జ్వరం వచ్చేది. డాక్టర్ ఎక్స్రే చూసి అతని ఊపిరితిత్తులలో మచ్చ ఉందని చెప్పి 15 రోజులు మందిచ్చినా తగ్గలేదు. అప్పుడు ఆమె ఆర్తితో మేరీమాతను ప్రార్థించగా ఆమెకు డాక్టర్ చౌదరి అనే హోమియో వైద్యులు గుర్తొచ్చి అబ్బాయిని ఆయనకు చూపించారు. ఆయన మొదట వైద్య నిపుణి చేత మందిప్పించండి, తగ్గకపోతే సాయిబాబాను ప్రార్థించి నా వైద్యం ఆరంభిస్తాను అని అబ్బాయి వీపు ప్రేమతో నిమిరారు. తరువాత అబ్బాయిని వైద్య నిపుణుని వద్దకు ఉంచి ఆమె బాబాను స్మరిస్తున్నది. చికిత్స ప్రారంభించకనే ఆ రోజు నుంచి అతడు స్నానం చేసి తృప్తిగా భోజనం చేసినా ఏ రోజు జ్వరం రాలేదు. తన కుమారుని కాపాడినదెవరా అని ఆమె ఆలోచిస్తుండగా తలుపు తట్టిన చప్పుడైంది. చూస్తే నీలి కళ్ళు, తెల్లని కఫ్నీ గల ఒక ఫకీరు వాకిట్లో ఉన్నారు. ఆయన ఒక చొక్కా అడిగారు. ఇంట్లోని చొక్కాలు ఆయనకు పెద్దవవుతాయి, వాటిని సరిచేయించి ఇస్తానని చెప్పి దక్షిణ తెచ్చేసరికి ఆయన లేరు. తరువాత వారబ్బాయిని చూసిన స్పెషలిస్టు ఇక అతనికి మందు అక్కర్లేదని చెప్పాడు. ఈ లీల గురించి చెప్తే డాక్టర్ చౌదరి నమ్మిన వారికి బాబా ఎన్నో దివ్యానుభవాలు ఇస్తారు. ఒక ఏకాదశి నాడు ఒక ఫకీరు వచ్చి నా వద్ద 25 పైసలు దక్షిణ తీసుకుని వెళ్ళగానే నాకు వారు సాయిబాబాలా ఉన్నారని గుర్తొచ్చి మళ్ళీ చూడాలని ఎంత వెతికినా కనిపించలేదు అన్నారు. నాటి నుంచి శ్రీమతి ఫెర్నాండెజ్ గారి జీవితంలో ఎన్నో సమస్యలు సాయి పరిష్కరిస్తున్నారు. జనవరి 23, 1982న ఆమె షిరిడీ దర్శించారు. సాయి భక్తుడు జేమ్స్ వుడ్ 1975లో మూత్రపిండాలు పనిచేయక 6 మాసాలు మృత్యుముఖంలో ఉన్నాడు. వాటి బదులు డాక్టర్లు యంత్రాలను అతని శరీరానికి తగిలించి ప్రాణం కాపాడజూశారు. కానీ అతని శరీరము వాటిని అంగీకరించలేదు. ఇంకెవరైనా దానం చేసిన మూత్రపిండాలు కూడా అతనికి ఉపయోగపడవన్నారు వైద్యులు. సోదరి లెస్లీ బానీ అతని బాగోగులు విచారిస్తుంది. 6 మాసాలు అతడు చావు బ్రతుకుల మధ్య ఉండగా ఒకరోజు ఆమెతో ఒక షిరిడీ సాయి భక్తుడు వచ్చి, భయం లేదు, షిరిడీ సాయి భగవంతుడు, ఆయనను ప్రార్థించి ఈ విభూది సేవించండి, ఆయన మీ మూత్రపిండాలు బాగు చేయగలరు అని చెప్పి అతడు క్రైస్తవుడు కనుక బైబిల్లోని పరలోక ప్రార్థనను సాయిపరంగా వ్రాసిన చీటీ ఊది ఇచ్చాడు. అది సేవిస్తుంటే 3వ నాటికల్లా అతని మూత్రపిండాలు ఏ చికిత్స లేకుండా చక్కగా పనిచేయసాగాయి. వైద్యులందరూ ఇట్టి అద్భుతం ఏ ఆసుపత్రిలోనూ ఇంతవరకు జరగలేదు అన్నారు. నాటి రాత్రి కలలో అతనికి సాయి కనిపించి నిన్నిలా రక్షించడం ఇదే చివరిసారి అన్నారు. మరుక్షణమే రాతి మీద కూర్చున్న సాయి పక్కనే ఆ సాయి భక్తుడు కనిపించి ఇక నుండి నీవీయననే ఆశ్రయించాలి అన్నాడు. తన మొక్కు చెల్లించుకోవడానికి 1979లో అతడు షిరిడీ దర్శించాడు. యావజ్జీవితము నాస్తికులుగా ఉన్నవారు కూడా నిజమైన జిజ్ఞాసతో ఆయన వైపు దృష్టి సారిస్తే సాయి సమాధానమిస్తున్నాడు. ఇటువంటి నాస్తిక ప్రముఖులు వెనుకటి తరాలలో గుడిపాటి వెంకటాచలము, కె సభా త్రిపురనేని, గోపీచంద్ గోరాగార్లు. వారిలో మొదటి 3 తమ దృష్టిని సరైన మహనీయులపై సారించి పరివర్తన చెందారు. గోపీచంద్ 1954లో కర్నూలులో ఉన్నారు. వారి శ్రీమతికి ప్రసవం కష్టమై ప్రమాద స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు. 3వ రోజు ఆయన సాయి మందిరం పక్కగా వెళ్తూ అప్రయత్నంగా బాబా శక్తివంతులే అయితే నా భార్యకు వెంటనే ప్రసవమవ్వాలి అనుకున్నారట. ఆయన ఆసుపత్రి చేరేలోగా ఆయన భార్యకు ఒక దివ్య దర్శనం అయింది. కఫ్నీ తలకు గుడ్డా ధరించిన వృద్ధ ఫకీరు ఆమె పక్కన కూర్చొని బిడ్డ భయం లేదు, ప్రసవం అవుతుంది అని చెప్పి నొసట వీపూది పెట్టి కొంత నీటితో త్రాగించారట. తక్షణమే ప్రసవమై ప్రమాదం తప్పింది, బాబు పుట్టాడు. అలా జరిగింది ఆయన ప్రార్థించిన క్షణంలోనని తెలిసి గోపీచంద్ తన బిడ్డకు సాయిబాబా అని పేరు పెట్టారు.